హలో గాయస్, ఈరోజు మనం సిర్రాకు ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ లైట్గా వేడయ్యాక నూనె వేసుకున్న ఒక 2 నిమిషాలకి ఆవాలు వేసుకొని బాగా చిటపటాని సౌండ్ వస్తే సరిపోతుంది. తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకుంటూ ఉండాలి. తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. అప్పుడు క్యాప్సికమ్ ముక్కలు బాగా ఉడుకుతుంది. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటే చూడండి, బాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా మంచిగా బ్రౌన్ షేప్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ వేసుకోవాలి. నేనైతే 1/2 డజన్ ఎగ్స్ వేసుకున్నాను. ఇలాగా అన్నీ వేసుకొని బాగా ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా మంచిగా వేడి చేసుకుంటూ ఉండాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని మంచిగా కలుపుకొని ఇది హై ఫ్లేమ్ పెడితే అడుగంటేస్తుంది, మాడుతుంది. కాబట్టి కొద్దిగా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే చాలా మంచిగా ఫ్రై అవుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఒక 5 నిమిషాల పాటు మంచిగా కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. తర్వాత ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఎగ్ ఫ్రైలోకి మనం ముందుగా తురిమి పెట్టుకొని మంచిగా కడిగి రెడీ చేసి పెట్టుకున్న సిర్రాకు పక్కన పెట్టుకొని ఇది ఎగ్ మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం మామూలుగా ఎగ్ ఎలా ఫ్రై చేసుకుంటాం చూడండి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇది ఇలాగే తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది. మనం ఆకు వేసుకునేటప్పుడు ముందుగా కట్ చేసుకొని బాగా కడిగి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్లో ఆకు అంతా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా కారం వేసుకొని మొత్తం కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా మంచిగా కలిసేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకొని తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకొని ఆకుకు సరిపడేంత సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసి పెట్టుకుంటూ ఉండాలి. మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేయాలి. ఒక 10 నిమిషాల పాటు ఆకు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మూత పెట్టేసి మంచిగా లో ఫ్లేమ్లోనే బాయిల్ చేస్తే చాలా మంచిగా ఫ్రై అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది.
ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఈ విధంగా వేడి అన్నంలో ఎగ్ సిర్రాకు ఫ్రై వేసుకొని తింటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.